నమస్కారం అండి రైతు సోదరులకు. నేను మీ రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అని. ఇప్పుడు మనం చొల్లేడు గ్రామం మునుగోడు మండలంలో ఉన్నామండి. ఇప్పుడు అత్యధికంగా మునుగోడు మండలం రైతు ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ఎర్రనల్లి అని రైతు భాషలో అంటున్నారు. కానీ ఇది ఎర్రనల్లి కాదండి, తామర అండి. ఈ తామర అనేది మీకు ఎట్లుంటుందంటే ఫోన్ మీద దులిపితే మాత్రము ఇట్లా మన పేను మాదిరిగా ఉంటుంది. దీన్ని ముట్టుకున్నప్పుడల్లా ఎగురుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు ఒక్క తామర వచ్చేసి 50 నుంచి 60 గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఇది తెలియక రైతులు ఎర్రనల్లి మందులు కావాలని షాప్కి వెళ్ళి అడగడం జరుగుతుంది. షాప్ వాళ్ళు ఎర్రనల్లి మందు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉంది మీకు తామర. ఈ తామర వల్ల మొక్కకు ఏమవుతుందంటే మొక్క అనేది మీకు పెంక పారేసి గూడ రాకుండా జరగడం జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు మనము మునుగోడు మండలంలో చొల్లేడు గ్రామంలో మన ముడిగా యాదనకి మనం మందు ఇవ్వడం జరిగిందండి. అతడు తన ఉన్న 12 ఎకరాల పొలంలో 3 రకాల మందులు కలిపి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా పనిచేసింది, అసలు దీంట్లో ఉన్న ప్రాబ్లం పక్క చేనికి దీనికి ఎంత తేడా ఉన్నదని రైతు మాటలు విందాము. అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు మీరు మా దగ్గర నుంచి మందు తీసుకొచ్చారు కదా, మీరు కొట్టినాక ఎన్ని గంటలకి తామర అనేది వచ్చింది? 24 గంటలు కాలే, ఒక 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ కూడా కొంత కవరప్ చేసింది. 24 గంటల లోపు అంత క్లియర్గా అవుతుంది. చేను నీట్గా కూడా కాలే. ఇంకా మీరు చూడొచ్చు, నీట్గా ఉంది చేను. ఇక్కడ తామర ఇన్యాక్టివ్లో ఉంది, ఎక్కువ శాతం లేదు ఇక్కడ తామర అనేది. కొట్టి కూడా 24 గంటలు కూడా కావట్లేదు. ఉధృతి అనేది చాలా తక్కువ ఉంది. మనం ఇచ్చిన 3 రకాల మందులు యాదన్నకి లద్దె పొరికి ఇచ్చాను, నల్లికి ఇచ్చాను, తామరకి ఇచ్చాను, మరియు పచ్చదోమ, తెల్లదోమ, పేన్బంకకి ఇచ్చాను. తన మాటలు కూడా చెప్తున్నాడు 24 గంటలు కాకముందే తామర అనేది ఒక 50% కంట్రోల్ అయిందని. రైతు సోదరులు గమనించవచ్చు. మీరు ఇక్కడ ఎక్కువ ఎర్రనల్లి అనేసి మీరు ఎర్రనల్లి మందు అడగడం జరుగుతుంది. కానీ మీరు కనుక మా రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ నల్గొండ ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్లో వచ్చి ఉంటే మాత్రము మీకు సరైన మందు ఇవ్వడం జరుగుతుంది. తామరకి, ఎర్రనల్లికి, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, లద్దె పురుగు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మందు కావాలనుకుంటే మీరు రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్కి రాగలరు. అలా మామూలుగా మీరు మా షాప్కి మీరు ఒక 5-6 ఏళ్ళ నుంచి వస్తున్నారు కదా. వస్తున్నా. మామూలుగా బయటి వాళ్ళు కొట్టిన దానికి మీరు మా దగ్గర తీసుకొని కొట్టిన దానికి ఎన్ని అంటే మామూలుగా బయట ఒక 5-6 స్ప్రేలు చేస్తే మీరు ఎన్ని స్ప్రేలు చేస్తున్నారు? మేము 3-4 అంతే. 3-4 స్ప్రేలు అనేది వాళ్ళకి సెట్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఇలాంటి మందు కావాలనుకుంటే ఖచ్చితంగా రండి రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్కి. మీకు తామర అయితే ఉధృతి హెవీగా ఉందండి. ఖచ్చితంగా మీరు తామర మందు అనేసి అడిగి తీసుకుంటే బెటరు. ఇంకోటి ఏంటంటే దీంట్లో మీరు ఖచ్చితంగా గుడ్డు పోవడానికి కూడా తీసుకోవాలి. ఎందుకంటే దీని లైఫ్ సైకిల్ వచ్చేసి 9 రోజులు ఉంటుంది. ఒక్క తామర వచ్చేసి 50 నుంచి 60 గుడ్లు పెడుతుంది. అంటే మినిమం మీకు ఒక 50 తామరలు ఉంటే 50 తామరలు ఒక 25 గుడ్లు పెట్టినా కూడా 25 × 50 వేసుకున్నా కూడా దగ్గర మీకు 6,000-5,000 దాకా గుడ్లు అనేది పొదగడం జరుగుతుంది. ఆ గుడ్లు కూడా ఎక్కడ పెడుతుందంటే అండి దీంట్లో ఆకు మధ్యలో ఇక్కడ ఈనెల దగ్గర గుడ్లు అనేది పెట్టడం జరుగుతుంది. దాని సంతతి బాగా ఉధృతి ఎక్కువైపోయి గూడలు బాగా రాలడము, గ్రోతింగ్ అనేది రాకపోవడం వల్ల రైతు ఇలాంటి సమస్య ఎదుర్కొంటాడు. ఈ తామర ఉండడం వల్ల కూడా దిగుబడి అనేది తగ్గుతుంది. సమస్యలు మీవి, పరిష్కారాలు మావి. ఎల్లప్పుడూ మీ రైతు సేవలో మీ రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్. ధన్యవాదాలు.